పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ కనిపించినట్లయితే అది ప్రతిసారి క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం ఉంటుందా? హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ వినోబా, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ బిలీవ్ హాస్పిటల్, నెల్లూరు. పీరియడ్స్ ఆగిపోయాక మనం ఇందాక అనుకున్నట్టు కనీసం 1 సంవత్సరం పాటు పీరియడ్స్ ఆగిపోతే మెనోపాజ్ అనుకుంటాం. మెనోపాజ్ తర్వాత కొంతమందికి బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ బ్లీడింగ్ ప్రతిసారి క్యాన్సర్ అని అనుకోవాల్సిన అవసరం లేదండి. దీనికి వేరే కారణాలు కూడా ఉంటాయి. అంటే ఇందాక అనుకున్నట్టు పీరియడ్స్ తర్వాత మెనోపాజ్ వాళ్ళలో వెజైనా డ్రై అయిపోతూ ఉన్నట్టు అనిపించడము, ఆ డ్రైనెస్ వల్ల బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొంతమంది మోషన్ పాస్ చేస్తున్నప్పుడు అయ్యే బ్లీడింగ్, దాన్ని కూడా వెజైనల్ బ్లీడింగ్ లాగా కన్సిడర్ చేసి భయపడుతూ ఉంటారు. అలా కాకుండా నెక్స్ట్ ఏదైనా చిన్న కండ పెరగడము, గర్భసంచి లోపల చిన్న కండ పెరగడము, ఇటువంటివి ఏమైనా జరిగినప్పుడు కూడా బ్లీడింగ్ అనేది అవ్వచ్చు. కొంతమంది బ్రెస్ట్ క్యాన్సర్ అటువంటి వాటికి హార్మోనల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. అవి ఆపినప్పుడు మళ్ళీ బ్లీడింగ్ కనిపించడము, ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ ఒకసారి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ కనిపించినట్లయితే అందులో 10% వారికి క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. డైరెక్ట్ గైనకాలజిస్ట్ ని కలిసి ముక్క పరీక్ష చేయడము, స్కాన్ తీయించుకోవడము చేసి ఎగ్జామినేషన్ ఒకసారి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల మనకి ఏదైనా ఎర్లీ స్టేజెస్ లో ఉన్నా కూడా తొందరగా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.